మరో 2 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే వర్షాలు. శుక్రవారం నాటి వాయుగుండం చిల్కా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోకి పయనించి శనివారం ఉదయానికి అదే ప్రాంతంలో 19.6 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 85.4 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద స్థిరంగా ఉంది. ఈ వాయుగుండం పూరికి నైరుతి దిశగా 40 కిలోమీటర్ల దూరంలో, గోపాల్పూర్కు తూర్పు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా మరింత వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో క్రమంగా అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవనాల ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, అజ్మీర్, దామోహ్, మాండ్లా, రాయ్పూర్ మీదుగా ఒడిశా తీరం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. షియర్ జోన్ లేదా గాలులు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో రాబోయే 3 రోజుల వాతావరణ సూచనలు వాతావరణ శాఖ ఇప్పుడే లేటెస్ట్ గా విడుదల చేస్తుంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానంలో శనివారం అనగా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఆదివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి. అయితే సోమవారం నాడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షము 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. సో ఇదండి ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్. ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. దాంతోపాటు మీ ప్రాంతానికి సంబంధించి మీరు వెదర్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊరి పేరు కామెంట్ చేసి వెదర్ రిపోర్ట్ అని కామెంట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అందరికీ రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది. మీరు కొంచెం వెయిట్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీకు లైవ్లో రిప్లై రానట్లయితే మన ఛానల్లోకి వచ్చినట్లయితే మా నార్మల్ వీడియో కూడా అప్లోడ్ చేసి ఉంటాము. వెదర్కి సంబంధించి ఈరోజు డేట్ పెట్టేసి ఆ వీడియో కిందకు వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీరు యూట్యూబ్ క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత అయినా సరే మీ ఊరికి సంబంధించి రిప్లై నేను మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ పంపిస్తాను. వెదర్ అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి.